టు స్టూడియో ఇన్ తెలుగు. కాకినాడ జేఎన్టీయూలో జరిగిన అవకతవకలను హైకోర్టు జడ్జి లేదా రిటైర్డ్ జడ్జితో దర్యాప్తు చేపట్టాలని నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన ఆగ్బారీ ప్రయోగశాలను జేఎన్టీయూలోంచి తొలగించాలని, 70 కోట్ల నిధులు మళ్లింపులపై సిఐడి దర్యాప్తు చేపట్టాలని, అలాగే 48 కళాశాలలకు ఎన్ఓసిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టాలని ఎస్ఎఫ్ఐ బృందం ఆధ్వర్యంలో గురువారం కాకినాడ జేఎన్టీయూ వద్ద ధర్నా చేపట్టారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కాకినాడ జిల్లా ప్రతినిధి నందని అందిస్తారు. వివాదాలకు కేంద్రంగా కాకినాడ జేఎన్టీయూ ఉందనే చెప్పాలి. ఏదైతే 48 కళాశాలకు ఎన్ఓసి ఇచ్చారంటూ హైకోర్టు ఇచ్చిన నోటీసులకు లాయర్ ని పెట్టుకోలేదు, హైకోర్టు కూడా హాజరు కాకపోవడంతో నోటీసులు కూడా జారీ చేశారు. అయితే దీనికి సంబంధించి ఎస్ఎఫ్ఐ బృందం అంతా కూడా కాకినాడ ఏదైతే యూనివర్సిటీ ఉందో యూనివర్సిటీ దగ్గర అయితే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో అయితే ధర్నా చేపట్టారు. వారి యొక్క ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ రోజు ధర్నా చేస్తున్నారు, ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ రోజు ఏదైతే జేఎన్టీయూ కాకినాడ పరిధిలో సుమారుగా అటు విజయనగరం నుంచి ఇటు కృష్ణా జిల్లా వరకు, ఏవైతే గుంటూరు జిల్లా వరకు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయో వాటన్నిటికీ హెడ్ గా ఉన్నటువంటి జేఎన్టీయూ ఈ జిల్లాల్లో ఉన్నటువంటి వివిధ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ప్రైవేట్ కాలేజీలకి అటానమస్ హోదాని గత 14 ఏళ్ల కాలంలో మొత్తం 48 కాలేజీలకి అటానమస్ హోదా ఇస్తే కేవలం ఈ గత 5 ఏళ్ల కాలంలోనే అత్యధికంగా 10 నుంచి 15 మధ్యలో కాలేజీలకి అటానమస్ హోదాని ఇచ్చారు. అంటే ఈ అటానమస్ హోదా ఇవ్వాలంటే ఆ కాలేజీలో పూర్తి స్థాయిలో సౌకర్యాలు ఉన్నాయో లేదో యూనివర్సిటీ అధికారులు వెళ్ళి తనిఖీ చేయాలి. ఆ కాలేజీ ఇప్పుడు వరకు యూనివర్సిటీకి కావాల్సిన బకాయిలు ఏవైతే ఉన్నాయో కట్టాయో లేదో తెలుసుకోవాలి. ఆ కాలేజీలో నాణ్యమైన విద్య అందుతుందో లేదో చూడాలి. ఇవన్నీ కూడా గత 14 ఏళ్ల కాలంలో లేని టైంలో అటానమస్ హోదా ఇవ్వలేని టైంలో గత 5 ఏళ్ల కాలంలో ఎలా ఇచ్చారనేది మా ప్రశ్న. దీని మీద ఆల్రెడీ హైకోర్టులో కూడా కేసు నమోదైంది. దానికి సంబంధించి వెంటనే సిబిసిఐడికి ఇవ్వాలని కూడా తీర్పు ఇచ్చింది. అంటే ఇది ఆ స్థాయిలో అవినీతి జరిగింది అనేది కూడా కోర్టు దృష్టిలో కూడా ఉంది. కాబట్టి దీని మీద సమగ్ర విచారణ అధికారుల మీద చేయాలని మేము డిమాండ్ చేస్తాం. యూజీసీ ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్తున్నారు. యూజీసీ ఏదైతే యూనివర్సిటీ గ్రాంట్స్ కి సంబంధించి అటానమస్ హోదా కావాలంటే ఆన్లైన్ లో చేయాలి. కానీ ఆన్లైన్ లో చేసిన దానికి జేఎన్టీయూ అధికారులు వెళ్లి అక్కడ తనిఖీ చేయాలి. ఆ కాలేజీలో ఎటువంటి నాణ్యత ప్రమాణాలు ఉన్నాయి, అక్కడ ఎంతమంది లెక్చరర్లు ఉన్నారు, అక్కడ ఫీజుల పరిస్థితి ఏంటి, అక్కడ ల్యాబ్ సౌకర్యాలు ఏంటి, దీని అన్నిటి మీద నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ జేఎన్టీయూ కాకినాడ వాళ్ళు ఇవ్వాలి. కానీ ఈ సర్టిఫికేట్ చాలా కారు చౌకగా చాలా తక్కువ కాలేజీలకి ఇవ్వాలి. కానీ ఎవరు పడితే వాళ్ళకి ఈ రోజు చాలా ఎక్కువ కాలేజీలకి ఈ అటానమస్ హోదా సంబంధించి ఎన్ఓసి మాత్రం ఇచ్చేసారు. ఇది ఏ విధంగా ఇచ్చారు, ఎటువంటి నామ్స్ పాటించారనేది సమగ్ర విచారణ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆలయంలో ఒక చదువుల తల్లి ఆలయంలో అబ్కారీకి సంబంధించి ప్రయోగశాల పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? రాష్ట్రంలో అబ్కారీ శాఖ కానీ ఎక్సైజ్ శాఖ కానీ చాలా వివరంగా వాళ్ళ నామ్స్ లో చెప్తా ఉన్నారు. ఒక విద్యాలయానికి లేకపోతే ఏదైతే దేవాలయానికి పరిధిలో ఒక 500-300 మీటర్ల దగ్గరలో ఎక్కడ కూడా బ్యాందీ షాపులు, వైన్ షాపులు లేదా బార్లు పెట్టకూడదని వాళ్ళ రూల్స్ లో ఉన్నాయి. కానీ వాళ్ళే ఈరోజు రూల్స్ పెట్టేవాళ్ళే రూల్స్ పాటించకుండా ఏదైతే కేంద్రానికి ఎడ్యుకేషన్ కి కేంద్రంగా టెక్నికల్ విధికి రాష్ట్రంలోనే కేంద్రంగా ఉన్న జేఎన్టీయూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో దానికి సంబంధించి శాంపిల్స్ ని మద్యం సంబంధించి శాంపిల్స్ ని పరీక్ష చేసేటువంటి ప్రయోగశాలనే కాలేజీలో ఉంటున్న ఎంటెక్ విద్యాలు చదువుకున్న హాస్టల్ పైన విద్యాలు ఉంటే హాస్టల్ కిందనే ప్రయోగశాలలు పెట్టారు. ఇది రూల్స్ కి వ్యతిరేకం. కాబట్టి యూనివర్సిటీలు ఇటువంటివి ఉండకూడదు. కాబట్టి దీన్ని వెంటనే బయటకు పంపించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంటే గత ప్రభుత్వంలో యూనివర్సిటీకి సంబంధించి 70 కోట్లు గవర్నమెంట్ కి ఇచ్చారని ఒక వాదన అయితే వినిపిస్తుంది. దాన్ని ఎలా చూడొచ్చు? యూనివర్సిటీ జేఎన్టీయూ యూనివర్సిటీ దాని ఏదైతే అభివృద్ధి చేయడం కోసం అనేక యూనివర్సిటీల నుంచి ఆ యూనివర్సిటీ పరిధిలో ఉన్నటువంటి విద్యార్థుల దగ్గర నుంచి ఫీజుల రూపాయలైనా లేకపోతే యూనివర్సిటీ అప్లికేషన్ ఫీజు మీద ఓడి పేరు మీద ఈ రోజు చాలా డబ్బులు కలెక్ట్ చేసి అవి తన సొంత నిధుల కింద జేఎన్టీయూ ఉంచుకుంటూ ఉంటుంది. కానీ ఈ జేఎన్టీయూ నిధులు ఏవైతే ఉన్నాయో 70 కోట్ల రూపాయలని గతంలో ఇక్కడ ఉన్నటువంటి వీసీ గారు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి అప్పుగా ఇచ్చారని అప్పట్లో పెద్ద దుమారం లేపింది. అసలు ఒక యూనివర్సిటీ నిధులు ప్రభుత్వానికి అప్పు ఇవ్వడం ఏంటి? యూనివర్సిటీలో ఈ రోజుకి చాలా సమస్యలు ఉన్నాయి. ఈ రోజుకి హాస్టల్ భవనాలు లేకపోతే రోడ్లు సౌకర్యం, డ్రైనేజీ సౌకర్యం వీటి అభివృద్ధికి ఉపయోగించడం అనేది రాష్ట్ర ప్రభుత్వానికి అప్పు ఇవ్వడం ఏంటని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కాబట్టి వెంటనే యూనివర్సిటీ తిరిగి యూనివర్సిటీకి ఇవ్వాలని ఎస్ఎఫ్ఐగా
డిమాండ్ చేస్తాం. అయితే ఇప్పుడు ఉన్న 48 ఆటోనమస్ కాలేజీకి ఎన్ఓసి ఇచ్చిన దాని మీద సమగ్రమైన విచారణ ఒక హైకోర్టు జడ్జి తోటి లేకపోతే రిటైర్ అయిన జడ్జి తోటి నియమించి దీని మీద సమగ్ర విచారణ చేయాలి. దాంతో పాటు అబ్కారీ శాఖకు సంబంధించి పరిశోధన కార్యాలయం వెంటనే తొలగించాలి. అదే విధంగా యూనివర్సిటీ అభివృద్ధికి కేటాయించే నిధులు ఏదైతే యూనివర్సిటీ నిధులు ఏవైతే ఉన్నాయో వాటి వెంటనే మొత్తం 70 కోట్ల రూపాయలని ఈ యూనివర్సిటీ గ్రాంట్ నిధుల్లోకి వెంటనే తీసుకొచ్చి వాటిని యూనివర్సిటీ అభివృద్ధికి ఖర్చు చేయాలని మేము ఎస్ఎఫ్ఐ కోరుకుంటాం. నిబంధనలకు విరుద్ధంగా అబ్కారీ శాఖ ప్రయోగశాలను ఏ విధంగా లోపల పెడతారని చెప్పి వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. అలాగే ఏదైతే 48 కళాశాలకు ఎన్ఓసి ఇచ్చారో దానిపై ఏదైతే హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలి, లేదంటే సిఐడి విచారణ కూడా వేగవంతం చేయాలని వీరంతా కూడా డిమాండ్ చేస్తారు.